పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నెల రోజులకు పైగా బండి భగీరథ్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం పోక్సో కేసులో బండి భగీరథ్కి అయితే బెయిల్ మంజూరైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బండి భగీరథ్ పోక్సో కేసులో చర్లపల్లి జైల్లో నిందితుడిగా ఉన్న అతడికి కొద్దిసేపటి క్రితం మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి పోక్సో కేసులకు సంబంధించి కూడా ఖచ్చితంగా 90 రోజుల పాటు అతడు జైలు జీవితం అనుభవించాల్సింది. కానీ అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బలమైన ఆధారాలు ఈ నిందితుడు సంబంధించి, ఎందుకంటే ఈ కేసు పెట్టిన తర్వాత కూడా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఈ కేసును పరిశీలించేందుకు లోతుగా దర్యాప్తు చేసేందుకు కుకట్పల్లి డీసీపీతో కూడా ప్రత్యేక సీట్ ఏర్పాటు చేశారు. ముందుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్స్ కాకుండా తర్వాత కొన్ని సెక్షన్స్ మార్చేందుకు సంబంధించి కొన్ని బలమైన సెక్షన్స్ ఏర్పాటు చేశారు. ఇతడు నిందితురాలకు సంబంధించి కూడా అంటే లైంగిక వేధింపులకు సంబంధించి కావచ్చు, లైంగికంగా వేధింపులకు గురి చేసిన సంబంధించిన ఆధారాలతో కూడిన సెక్షన్లను పొందుపరిచారు. అయితే వాస్తవానికి చూసుకుంటే పోక్సో కేసుకు సంబంధించి కూడా ఎవరైతే పోక్సో కేసులో నిందితులుగా ఉన్నారో జైలు జీవితం అనుభవిస్తారో వారికి సంబంధించి కూడా 90 రోజుల పాటు అటు జైలు ఉన్న తర్వాత కూడా దానికి సంబంధించి ఆ తర్వాత నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. కానీ బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సెక్షన్లు మారుస్తూ కూడా అతడికి పోక్సో కేసులో కఠిన శిక్ష పడే విధంగా సెక్షన్లు కూడా జోడించారు. కానీ ప్రస్తుతానికి అయితే ఇతడు సంబంధించి బండి భగీరథ్ సంబంధించిన తరపు న్యాయవాది కావచ్చు, ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కోర్టు ముందుంచకపోవడంతో కూడా బండి భగీరథ్ కు పోక్సో కేసులో బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అంటే ఏమైనా షరతులు విధించారా ఏంటన్నది కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొంత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతడి తండ్రి కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి కొంత పొలిటికల్ గా హైప్ క్రియేట్ చేసిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి అటు ఇరు పక్షాలకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే గతంలో అతన్ని కస్టడీలోకి తీసుకొని కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని వివరాలను పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ చేసి తర్వాత కొంత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా బండి భగీరథ్ కు మేడ్చల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు సమాచారం కాబట్టి షరతులకు సంబంధించి కొంత సమాచారం అయితే రావాలంటే ఎలాంటి షరతులు విధించింది అన్నది కూడా పూర్తి స్థాయిలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్టు సమాచారం కాబట్టి మరొక అంశం పూర్తి స్థాయిలో బాధితులకు సంబంధించి కూడా ఆధారాలను పూర్తిగా కోర్టు ముందుంచడంలో ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు విఫలమైన ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అంటే కిరణ్, ఈ సిట్ విచారణ కూడా భగీరథ ఏ రకంగా సహకరించాడు, ఎటువంటి సమాచారాన్ని లేదంటే కీలక ఎవిడెన్స్ ను భగీరథ నుంచి సిట్ బృందం సేకరించిందని భావించాలి? ప్రస్తుతం కేసు నమోదు కావడం, ఆ తర్వాత ప్రత్యేకంగా కేసును విచారేందుకు సిట్ ఏర్పాటు చేయడం, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అనేక సెక్షన్లు జోడించడం, ఆ తర్వాత అతన్ని జైల్లో ఉన్న అతన్ని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని కూడా చాలా సుదీర్ఘంగా విచారించింది. ఎందుకంటే కేసు అయిన తర్వాత అతడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, ఆ తర్వాత పోలీసులు ఎదుట లొంగిపోవడం, ఆ తర్వాత పరిణామాలను కూడా మనం చూస్తుంటాం. కానీ పూర్తి స్థాయిలో అతడి కస్టడీ విచారణలో కూడా అందుకు సంబంధించి ఆ బాధితురాలకు సంబంధించి కావచ్చు, అతడికి సహకరించిన స్టేజీల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేశారు. కానీ పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలనే ఈ కేసుకు సంబంధించి కూడా మేము కలెక్ట్ చేశామంటూ గతంలో పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో బాలిక తరపు నుంచి కూడా సరైన ఎవిడెన్స్ కావచ్చు, ఇతడు నేరం చేశాడన్న ఆధారాలను పూర్తి స్థాయిలో కోర్టుకు చూపించకపోయినందుకు కూడా ఒక వాదన వినిపిస్తుంది. కాబట్టి కొన్ని కారణాలు బేస్ చేసుకొని కూడా బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.